తెలుగు రాష్ట్రాలు అభివృద్ధికి నోచుకోకపోవడానికి కారణం కేంద్రంతో సఖ్యత లేకపోవడమే అనేది చాలామంది విశ్లేషకులు, పరిశీలకుల యొక్క అభిప్రాయం. ఇది నిజంగా ప్రజల్లో కూడా ఇదే అభిప్రాయం ఉన్నది. అయితే రాష్ట్రంలో ఆయా ప్రాంతాలను బట్టి ఆ ప్రాంతాల్లో ఒక పార్టీ గెలవచ్చు, కేంద్రంలో ఒక పార్టీ గెలవచ్చు. అయితే అంత మాత్రాన అభివృద్ధి కుంటూ ఎందుకు పడుతుంది అంటే 5 సంవత్సరాలు గెలిచిన తర్వాత రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీ, ఆ సీఎం ఎవరైనా సరే, ఆ సీఎం రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలి. కానీ అతను గెలిచినటువంటి పార్టీ కోసమే 5 సంవత్సరాలు పార్టీ గురించి, కేంద్రంలో గెలిచినటువంటి పార్టీని టార్గెట్ చేసి, వ్యక్తులని టార్గెట్ చేసి, ఒక ప్రధానిగా చూడకుండా వాళ్ళు ఒక పార్టీ వ్యక్తిగా చూసి వ్యక్తిగత విమర్శలకు కూడా వెళ్ళటం, కుటుంబ విమర్శలకు కూడా ఎంత లోతైనా వెళ్ళటం కూడా ఇది ఇగో ఫీలింగ్ అయ్యి ఈ యొక్క ఒక శత్రుత్వాన్ని పెంచుతుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ కుంటుపడుతున్నాయి అభివృద్ధిలో అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇదేది లేకుండా తన పార్టీ కోసమే రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు, రాష్ట్రం యొక్క అభివృద్ధులు, రోడ్లు కానీ, లేదంటే రవాణా కానీ, ఇంకా ఇది ఏ ఇతర పెట్టుబడులకు సంబంధించి కూడా అవసరాలు చాలా ఉంటాయి. పెట్టుబడుల కోసం, సహాయం కోసం, అభివృద్ధి కోసం చాలా రకాలుగా కేంద్ర సహాయం అవసరం ఉంటుంది. అలాంటప్పుడు ప్రధానితో, అక్కడ ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి ఎలక్షన్ల వరకే చూసుకొని ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మరి సీఎం అనేవారు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ పార్టీలనే దృష్టిలో పెట్టుకొని 5 సంవత్సరాలు కూడా పగ ప్రతీకారాలతో ప్రధానిపై కానీ, ఆ ప్రధాని ఉంటున్నటువంటి పార్టీపై కానీ దూకుడును ప్రదర్శించడం తప్ప రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనం కోసం, రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఒక ప్రధానిగా చూడాలి, ఒక సీఎం ప్రధాని అనే ఒక భావనే ఉండాలనే భావన లేకుండా పోవడం వల్లనే ఈ 2 రాష్ట్రాలు చాలా వరకు మరి అధమ స్థాయిలో అభివృద్ధి లేకుండా అయిపోయినాయి అనేది చాలామంది చెప్తున్నారు. మనకు అందుకు ఉదాహరణ కొన్ని వేరే రాష్ట్రాల్లో కూడా సీఎంలు వేరే పార్టీలు ఉన్నా, కేంద్రంలో ఉన్న పార్టీతో ఉండకపోయినా కేంద్రంలో ఉన్న ప్రధానితో, కేంద్ర మంత్రులతో మంచి సఖ్యత కొనసాగించి అభివృద్ధి చేసుకున్నటువంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి. నవీన్ పట్నాయక్, ఆయనను చూసి చాలామంది నేర్చుకోవాలి సీఎంలు. మరి ఈ తెలుగు రాష్ట్రాల వాళ్లకు ఏమైంది, ఎందుకు అసలు ఎవరు సీఎం అయినా సరే ఈ పార్టీల జెండాలు మాత్రమే 5 ఏళ్ళు గుర్తుంటాయా? సీఎం కాకముందు పార్టీ పరంగా పోరాడి ప్రజల్లో గుర్తింపు పొంది, ప్రజల సానుకూలత పొంది గెలవటం ఓకే, కానీ గెలిచిన తర్వాత ఒక సీఎంగా ప్రజల మనిషిగా మాత్రమే పోరాడాలి, ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే పోరాడాలి, రాష్ట్ర అభివృద్ధి కోసమే కేంద్రంతో సఖ్యతను కొనసాగించాలి, ప్రధానితో సఖ్యతను కొనసాగించాలని ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడడానికి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి ప్రజాప్రతినిధిగా, ప్రజల యొక్క ప్రతినిధిగా ఉన్న సీఎం స్థాయిలో ఉన్న అతను ఆలోచించడం మంచిది. ఈ ఆలోచించడం మానేస్తే ఇప్పటి వరకు ఎలా ఉందో అలాగే ఉంటుంది. విభజన లేకముందు పరిస్థితి అలాగే ఉంది, విభజన వచ్చిన తర్వాత ఇంకా కుంటుపడింది ఈ 2 రాష్ట్రాల యొక్క అభివృద్ధి. ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు కేంద్రంతో కొట్లాటే, అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత అనుకూలత ఉన్నప్పటికీ కొన్ని నిధులు తెచ్చుకొని కొంతవరకు డెవలప్ చేయడం కూడా జరిగింది. ఆ డెవలప్మెంట్ ఇప్పుడే మొదలైన పసికూన కాబట్టి ఆంధ్రప్రదేశ్, ఆ డెవలప్మెంట్ ఆయన తెచ్చింది 5 సంవత్సరాలు సరిపోదు. కాబట్టి ఎవరైనా సరే వేరే పార్టీ నుంచి గెలిచి అక్కడ కేంద్ర పార్టీకి సపోర్ట్ చేయకపోయినా సరే ప్రధానితో సానుకూలంగా ఉండి ప్రజలకు తెలిసి సమస్యల్ని మన ప్రధాని దగ్గర తీసుకుపోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి కోసం, ప్రజల కోసం కొన్ని నిర్ణయాలు అనుకూలంగా చేయడం మాత్రం ఎవరైనా మానరు, అది ఏ పార్టీ అయినా సరే. కానీ సీఎంలు ప్రధానికి దూరంగా వ్యవహరించడం, కేంద్ర ప్రభుత్వానికి దూరాన్ని మెయింటైన్ చేయడం, ఇది అభివృద్ధిని ఎప్పటికీ కూడా మన తెలుగు రాష్ట్రాలు సాధించుకోలేవన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది.